అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా పరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా. హాయ్ నమస్తే స్వాగతం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మెన్పుల కార్యక్రమానికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. మీకు విషయం తెలుసా, మొన్న పక్కింటి సుబ్బలక్ష్మి గారంట లక్ష్మీరావే మా ఇంటికి షోకి వెళ్ళి ఆవిడ అష్టలక్ష్మి కలసం తెచ్చుకుందంట. అబ్బబ్బబ్బా కలసం అసలు ఎంత బాగుందో. పైగా ఇప్పుడు మన ముందు చాలా కామ్ గా ఉండే ఆవిడ ఆ షోలో ఎంత అల్లరి చేసింది అనుకున్నావు, ఎంత డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది అనుకున్నావు. ఈ మాటలన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్ లో వచ్చేటువంటి పార్టిసిపెంట్లు ఇంతకు ముందు వాళ్ళ పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడిన మాటలు. కానీ ఇవాళ వాళ్ళని చూసి మీరందరూ మాట్లాడుకోబోతున్నారు, వాళ్ళ డాన్స్ లని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ని నేను మీకు అందించబోతున్నాను. మరి వాళ్ళు ఎవరో చూసేద్దాం, పిలిచేద్దాం. ఇవాళ మన ఎపిసోడ్ లోని 4 ఆడపడుచుంది. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కొలుకుతోటి పుట్ట మాకు. చూస్తే బాబు ఐ లూజ్ మై కంట్రోల్. బ్యాక్ సీట్ మీద గాని నువ్వు ఎక్కితే గాలిలోకి లేచిపోద్ది ఫ్రంట్ వీల్. హాయ్ ఆడపడుచులు. హాయ్, బాగున్నారా? నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. రోజుకి చక్కగా నలుగురిని యాక్టివ్ గా ఉండాలి. ఏంటి ఇంకా యాక్టివ్ గా ఉండాలి. మామూలుగా ఒక 2 ఆడపడుచులు ఉంటేనే వదనకి తాట ఊడిపోతుంది. అలాంటిది రోజుకి 4 ఆడపడుచులు అంటే నేను ఎంత స్ట్రాంగ్ ఉంటే అందరిని ఇలా మేనేజ్ నలుగురు కాదు, 5గురం. నేను మీకు ఆడపడుచులు, కానీ మీరు 4 నాకు ఆడపడుచులు, మా ఇంటికి వచ్చిన ఆడపడుచులు. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. నీ పేరు? ధారిణి. ధారిణి. ఏమి ధరిస్తూ ఉంటావు నువ్వు? నేను ఏం ధరించను, అది లక్ష్మి అమ్మవారి పేరు. అవును, ధారిణి అనేది లక్ష్మీ అమ్మవారి పేరు. ఎక్కువగా లైక్ నగలు అవన్నీ ధరించి ఉన్న వాళ్ళని ధారిణి అని పిలుస్తూ ఉంటారు. సో మంచి పేరు పెట్టారు. నీకు అర్థం తెలుసా దానికి ఇన్ని రోజులు? తెలీదు, నీ వల్లనే తెలిసింది. ఓకే, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? బైపీసీ. చాలా ఆలోచించి చెప్తున్నావు అన్ని. ఎక్కడో తేడా పడుతుంది ఏంటి నాకు? నువ్వు డిగ్రీ చదువుతూ ఇంటర్ అని చెప్పట్లేదు కదా? ఆహా లేదు. 9th క్లాస్ చదువుతూ ఇంటర్ అని చెప్పట్లేదు కదా? లేదు. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు మౌనిక. మౌనిక, నువ్వేం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తాను. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్. Yes. సేమ్ బైపీసీయా నువ్వు కూడా? సిఎస్సి. Yes. ఎంత హాయ్ అయిన గ్రూప్ తెలుసా? సీరియస్లీ మా కాలేజ్ లో లేదో మేము
కెమిస్ట్రీ ల్యాబ్స్ అని ఫిజిక్స్ ల్యాబ్స్ అని వెళ్తూ ఉంటే సిఈసి వాళ్ళు చెట్టు కింద కూర్చుని గవలాట్లు ఆడుకునేవారు. నాకు ఎంత కుళ్ళొచ్చేదో వచ్చి ఆ గ్రూప్ తీసుకోలేదు, నేను సైన్స్ లో పడేసారు తీసుకొచ్చి అలా అని. అనుకోవచ్చనే నేను సీసీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హాయ్, హాయ్, నీ పేరు? నా పేరు నందిని. నందిని. ఏం చేస్తూ ఉంటావు నందిని? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వే గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ. సరే, మా పిన్నులకి, మా మమ్మీ డాడీకి అందరికి హాయ్ చెప్పు. సకుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇందులో మా చెల్లెవరో కనుక్కో. ఈమె. ఓ యా రైట్. ఎంత జీనియస్ నువ్వు అసలు. యా, చిన్నప్పటి నుంచి అంతే. అదే, అలా అందుకే. బాన్ జీనియస్. ఎలా గుర్తు? మీ లంగావణీలు కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. అంటే అక్క చెల్లెలకి ఇలాంటి డ్రెస్సులు కొంటుంటారు, కాకపోతే కలర్ డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసాను నందిని. థ్యాంక్స్. హాయ్, హాయ్ కమలా. నీ పేరు? ప్రియాంక. ప్రియాంక. ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. సో కొంచెం అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ కి వచ్చేసావు కాబట్టి నువ్వు కామ్ గా ఉండాలి అని డిసైడ్ అయిపోయావా ఈ పిల్ల మూకలో? మరి నేను కూడా బాగుంది సైలెంట్. సరే, ఈ బాన్ సైలెంట్ ఏంటో మనం తేల్చేద్దాం ఇవాళ. మొత్తం నలుగురు అయితే ఇవాళ ఎపిసోడ్ లో గెలుచుకునే గిఫ్ట్లు ఒకసారి చూసేయండి. గిఫ్ట్స్ Okay. ప్లీజ్. మరి మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి ఫస్ట్. దారిని నువ్వే ఆడాలి. వచ్చే Okay. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. రెడీ, ఆడేసే ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. ఈ బాల్ అయితే అస్సలు పడదు. ఇక పడదు. నువ్వు అక్కవా చెల్లివా ఇంతకి? అక్క చెల్లెలు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నా. అక్కని ఇక్కడే చేస్తున్నా. చూడు, అస్సలు పడదు. పడదు. అక్క చెల్లెలు చిన్నప్పుడు కొట్టుకుంటారు, పెద్దగా కలిసి ఉండాలి. చూడు అక్కడ ఒకసారి. థర్డ్ బాల్. ఇప్పుడు పడుతుంది. ఏదో జాతకం తెలిసినట్టు మాట్లాడేవి అసలు. ఇప్పుడు పడుతుంది ఇప్పుడు పడదు అని చెప్పలేదు. పడలేదు మరి ఏం. నీకైతే 100 వచ్చేసాయి, తీసుకోదారిని. థ్యాంక్ యూ. మౌనిక, రెడీ ఆడేయడానికి? Yes, sir. దా. మొగలి పువ్వే మౌనిక, సొగసు చూస్తే సోనిక, మధువు కోరే తునిక. రెడీ మౌనిక, ఆడేసి ఫస్ట్ ఫస్ట్ బాల్. బాల్ నీ కోసం వేస్తున్నాను. అబ్బా, ఇది పడితే బాగానే ఉంటుంది, పడకపోతేనే ఏదో గోల. పడదు. పడదు. ఓ లుక్ రే లుక్. రామలకత 50 పాయింట్స్. సెకండ్ బాల్. లాస్ట్ ఛాన్స్. points. Good score. 190 points, Monica. థ్యాంక్స్. బాగా ఆడావు. వెళ్ళు నెక్స్ట్ 50-60 వస్తాయి, చూద్దాం. నీకోసం ఫస్ట్ చేశాను కాబట్టి స్కోర్ పెరిగిపోయింది అలా. అంతే అంటావా? సరే వెళ్ళు. పాజిటివ్ గా వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తే బెటర్ క్రెడిట్. నందిని, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే ఆడాలి. నందిని పాపం ఇందాక నుంచి తెలుసా, ఆట ఆడి 100 పాయింట్లు గెలుచుకున్నప్పటి నుంచి మీ చెల్లి నీ వైపు చూసి నవ్వుతుంది. కనీసం చూస్తున్నావు అసలు దాని వైపు నువ్వు? హాయ్ హాయ్ హాయ్. చెప్పిన. మరి ఏం చెప్పాలి? ఈ అక్క చెల్లెలేందో నాకు అర్థం కావట్లేదు. నాకు కోరుకోవమ్మ బాగా రావాలని పాయింట్. బాగా వస్తాయని నేను చెప్పాను కదా, చాలా బాగా వస్తాయి. నందు, ఫస్ట్ బాల్ వేసి. సెకండ్ బాల్.
పాపం ఈ బాల్ పడుతుందిలే, ఈ బాల్ పడుతుంది. వెయ్యి. లాస్ట్ బాల్. అయ్యో 60. చాలు, నేను 60 అన్నా 60 వచ్చినాయి. 60 పాయింట్లు తీసుకో, పండగ చేసుకో. ఏం తీసుకోవాలి దాంతోటి? నువ్వు ఎక్కువ ఇస్తా అన్నావు, తక్కువనే. నేను చెప్పా ఆ 100 కూడా రావేమో. నెక్స్ట్ ప్రియాంక ఆడుతుంది, చూద్దాం ప్రియాంకకి ఎలా వస్తాయో. ప్రియాంక దా. ప్రియాంక ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. ప్రియాంక ఆడేసి నీ ఫస్ట్ బాల్. జై శ్యామల. అయ్య బాబోయ్. పోయింది. నీ నోరు నా నోరు సేమ్ తెలుసా, ఏదనుకున్నా జరుగుతుంది. అదే సెకండ్ బాల్. ఏమన్నది? ప్రియాంక అంట. పడదు. అంతే, తూచి సరిపోయింది, నాకేం సంబంధం లేదు. ఓకేనా? లాస్ట్ బాల్. అదనమాట. సో మనకేం పాయింట్స్ రాలేదు. నెక్స్ట్ రౌండ్ బాగా ఆడేద్దాం. ఓకే, గో. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది మౌనిక. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మౌనిక పెద్ద గిఫ్ట్ తీసేసుకో ఇప్పుడు. గిఫ్ట్స్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు. చెప్పు ధారిణి, నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకేం కావాలి నందిని? బౌల్ సెట్. మెలమెన్ బౌల్ సెట్. ఓకే. ప్రియాంక? నాన్ స్టిక్ ప్యాన్ సెట్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మరి సెకండ్ రౌండ్ జతకలిపేలోకి వెళ్ళిపోయే ముందు తీసేసుకుందాం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. చేరుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది తవ ఒళ్ళు నీ ఎట్టా ఉంది తవ ఒళ్ళు ఎట్టా ఉంది తవ ఒళ్ళు ఎట్టా ఉంది నీ ఒళ్ళు అంతమంతా అరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు కొద్ది కొలిది కింది కో హాపీ హాపీ నో సిటీ లవ్ జబ్ లవ్ యో మై లవ్ హాపీ నో come on now love దారి కాచి దొంగలాగా కాపు కాస్తివి నంగరేచి పిల్ల కొందరింది ఆగమంటివి వంగి వంగి గట్టి బాబు చాటుకొస్తివి నన్ను గుచ్చి మొదలాట ఆడమంటివి వెంట వెంట పడితీవి వేధించి చంపుతుంటివి వెంట పడితీవి వేధించి చంపుతుంటివి. ఇప్పుడు ఈ రౌండ్ లో మనకి ఇష్టమైనటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చేస్తారు, కాకపోతే వస్తావా? డిఫరెంట్ గెటప్స్ లో. నువ్వు నేను వస్తావా? నేను లైవ్ లో కనిపిస్తుంటే మళ్ళీ ఎల్ఈడి లో కనిపించాల్సిన అవసరం ఏముంది చెప్పు అవును. కదా. ఎంతసేపు కావాలంటే ఎంతసేపు చూసుకో. కావాలంటే నీకు నచ్చిన పోజ్ లో నిలబడమంటే నిలబడతా. ఇలా నిలబడాలా? ఇలా ఇలా అలానే ఉండాలా? నిలబడు. ఇంక ఇలానే ఉండాలి ఎపిసోడ్ అంతా నేను. వద్దులే మళ్ళీ నీకెందుకు. థ్యాంక్స్. ఇంటికి వెళ్ళేసరికి అమ్మా అయ్యా అనుకుంటే వెళ్ళాలి నేను మళ్ళీ. అదే ఓకే, సో మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ అందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు మ్యాచ్ చేయాలి. రెడీ? మరి స్టార్ట్ చేసేద్దాం. Yes. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్ జత కలిపే. ఫస్ట్ సెలబ్రిటీ పిక్చర్ మౌనికాకి. మౌనిక, నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. హే లక్ష్మి మాన్సు. కళ్ళు
మిస్ అయ్యాయి లక్ష్మీ మంచువి. నువ్వు ఆ కళ్ళు మ్యాచ్ చేయాలి. ఎప్పుడైనా చూసావా లక్ష్మీ మంచుని? చూసాను ఎక్కడ చూసావు? టీవీలో. టీవీలో చూసావా? ఓకే సరే, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మరి ఆప్షన్స్ చూద్దాం. చూడు, గోదావరి పొంగి పొరలుతోంది. ఇదే ఫోటో అనగనగా ఓ తీరులో ఇచ్చుంటే చాలా ఈజీగా చెప్పేసేవాళ్ళం కదా. ఆ సినిమాలో ఆవిడ కళ్ళని ఇంత దుట్టాయి. కరెక్ట్ గా చెప్పు, ఆలోచించు. సెకండ్ అనుకుంటున్నావా? నువ్వు అనుకోవడం కాదు, నీకు కరెక్ట్ అనిపిస్తే ఫిక్స్ అని చెప్పు. సెకండ్ 2 ఫిక్సా? సరే చూద్దాం. ఆ కళ్ళు తనవే. రైట్ ఆన్సర్. తన యాక్సెంట్ కి చాలా మంది చూస్తారు తెలుసా తనని. తన షోస్ ని గానీ, తన సినిమాలు గానీ, తెలుగైనా ఇంగ్లీష్ అయినా సరే ఒక డిఫరెంట్ స్టైల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరికైనా వచ్చా ఆ స్టైల్? అమ్మ నాకేదో కొంచెం కొంచెం వచ్చి ఆవిడ మాట్లాడితే నన్ను ఎవరు పెట్టుకోరు, ఆవిడనే పెట్టుకుంటారు కదా. ఇంకా ఏదో డిఫరెన్స్ ఉండాలి మనకి. ఓకే సరే, ఒకసారి మాట్లాడాలా? ట్రై చేద్దాం. నందిని 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 నందిని, ఇప్పుడు నువ్వు నా కోసం, టీవీ చూస్తున్న ఆడియన్స్ అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడాలి. నువ్వు నో అనకూడదు నందిని, నువ్వు నో అనుకో. చెప్పు ప్లీజ్. మా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు. పాడేసి. నాకు సాంగ్స్ రావు కదా. మరి ఏం చేస్తావు? మరి ఏం చేయాలి? డాన్స్ చేస్తా. చప్పట్లు కొట్టు. చప్పట్లు మాట్లాడాను కదా, ఇంకెంత మాట్లాడాలి? ఎపిసోడ్ అంతా ఇలానే మాట్లాడతావా? ఓకే, సో ఇప్పుడు నీకు వచ్చేసాయి 200 పాయింట్స్ మౌనిక. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఎవరికంటే ధారిణికి. ధారిణి రెడీయా? మరి నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. జక్కన్న. రాజమౌళి. ఆయనకి ఇంకో పేరు జక్కన్న. ఇండస్ట్రీలో అందరూ అలానే పిలుస్తారు. సినిమాలు చెప్తూ ఉంటారు కదా. చెవు లేదు. అవును, ఆ చెవి ఇప్పుడు వెతికి పెట్టాలి. ఓకే, ఆప్షన్స్ చూడు. ఏ చెవో అయింది? ఫోర్తా? 4 ఫిక్స్. 4 ఫిక్సా? కాదు, 4 ఫిక్స్. సరే చూద్దాం ఆగు. ఏ ఆయనదే. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సూపర్. రీసెంట్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చేసారు బాహుబలి అని. బాహుబలి. మరి ఆ సినిమాలో నుంచి ఒక పాట ప్లే అవుతుంది ఇప్పుడు. నువ్వు 4 స్టెప్లు వేసే దా. ఓకే. ఓకే సూపర్. సో మొత్తానికి నీ స్కోర్ 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఆయన సినిమాలోనే నీ స్కోర్ కూడా సూపర్ హిట్ గా అసలు బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ నందిని చూద్దాం. నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరు? పిక్చర్ ప్లీజ్. కనిపెట్టేవా అమ్మాయి ఎవరు? లావణ్య త్రిపాఠి. సో అందాల రాక్షసి సినిమా చేసింది. అవును. మరి ఆ రాక్షసికి పెదాలు మిస్ అయ్యాయి. అవును. నువ్వు పెట్టేస్తావా? సరే ఆప్షన్స్ చూద్దాం. చెప్పు. 3 ఫిక్స్. 3 ఫిక్సా? చూద్దాం. 3 రాంగ్ ఆన్సర్. 3 రైట్ అయితే 4. ఎస్ రైట్ ఆన్సర్. లావణ్య త్రిపాఠి ఇచ్చేసింది నీకు 200 పాయింట్స్. తీసుకో. ప్రియాంక నువ్వే. రెడీ ప్రియాంక? మరి చూసేద్దాం నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరు. వెంకీ వచ్చాడు. చెప్పు, వెంకీకి ఏం మిస్ అయింది అనుకుంటున్నావు నువ్వు? అది జుట్టు కాదా? కాదు, ఆ జుట్టుని మీరు ఫిల్ చేయాలి ఇప్పుడు అక్కడ. ఓకేనా? చూద్దాం ఆప్షన్స్. చూడు, అందులో ఏది వెంకీ హెయిర్ స్టైల్? ఈజీగా చెప్పొచ్చు చూడగానే. 4 ఫిక్సా? చూద్దాం. రైట్ ఆన్సర్. తీసుకో 300 పాయింట్స్ నీకు కూడా. థ్యాంక్ యూ. సూపర్. ధారిణి అండ్ ప్రియాంక 300 లో ఉన్నారు. మీరిద్దరు 200.
స్లిప్స్ వేస్తాను, ఎవరో ఒకరు తీయండి, ఎవరో ఒకరు టాపర్ అవుతారు. స్లిప్స్ ప్లీజ్. సో ఇందులో 1 and 4 నెంబర్స్ ఉన్నాయి. నందు నువ్వురా ఏదో ఒక స్లిప్ తీయొచ్చు. నీ చెయ్యి అందిస్తే బ్యూటిఫుల్, నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్, మా సిస్టర్ వస్తుందని. బ్యూటిఫుల్. నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే రెండు కళ్ళు స్విమ్మింగ్ పూల్. చెప్తా కదా మా సిస్టర్ వస్తుందని. సో 1 వచ్చింది. ఇప్పుడు ఆమె రౌండ్ టాపర్. తీసుకో టాప్ గిఫ్ట్. ఓకే గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు నీకు ఏ గిఫ్ట్ కావాలి అందులో. ఓకే ఏసీడీసీ ఫ్యాన్. ఓకే ప్రియాంక నీకేం కావాలి చూడు. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే మీ ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు కదా 200 తో. నువ్వు చెప్పు ఫస్ట్ నందిని నీకేం కావాలి. అది ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే నీకేం కావాలి మౌనిక. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. ముందు పిలిచేద్దాం ధారణి. ధారణి దా. ఓ నమో నమ యౌవనమా రావమ్మ. ఏం మహత్యమో హాయి సుమాయి ప్రేమ. రెడీ ధారణి స్టార్ట్. Who let the dogs out? Who let the dogs out? Who let the dogs out? చెప్పు మౌనిక. పిచ్చి. పిచ్చి కోతి. పిచ్చి కోడి -10 points. The dogs out. చెప్పు డాగ్. నందిని. కోతి. పిచ్చి కోత. డాగ్. పిచ్చి కోతి రాంగ్ ఆన్సర్ -10 points. Who let the dogs out? ఫిష్. ఫిషా కాదు -10 points. నువ్వు చెయ్యి బాగా చెయ్యి. వాళ్ళు ఏం చెప్తలేరు. Who let the dogs out? పిచ్చి కుక్క. ఫస్ట్ రౌండ్ నుంచి దగ్గరుండి వేలు పట్టి నడిపిస్తుంటే Who let the dogs out? అది రైట్ ఆన్సర్. కంగారు పడు ఊరికే అన్న. పిచ్చి కుక్క తీసుకో 40 points. నన్ను ఇప్పటి వరకు చేయించినావు కరెక్ట్ అయినా. అండ్ నీకు 60. నువ్వు బాగా చేస్తున్నావు దాన్ని, అందుకే నేను అంత ఇంకా రాంగ్ అంటే ఇంకోసేపు చేస్తావు కదా నువ్వు, అందుకని ఆపా. మళ్ళీ చెప్పు ఎలా చేసావా. ఆహా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు కూడా చేయి. జంట కుక్కలా మనం. అందరు చేయండి, అందరు చేయండి. రెడీ. Who let the dogs out? Who let the dogs out? ఓకే బాగా చేసావు. Thank 60 you. points. సో ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది నందినియా ప్రియాంక. ప్రియాంక వచ్చే. నిన్ను చూడలేక ఊహలో నీ రూపురా. స్టార్ట్. చెప్పు మౌనిక. అరటి పండు. అరటి పండు రాంగ్ ఆన్సర్ -10 points. అరటి తొక్క. రైట్ ఆన్సర్. తీసుకో 40. నీకు 60 points. సో నెక్స్ట్ ఆడాల్సింది నందిని నువ్వే దా. ఇలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హే. రెడీ చెయ్యి. ఓణి కట్టుకుని ఆలోచిస్తోంది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలా అని, అంతేనా. నీ చెల్లికి తప్ప మిగతా వాళ్ళకి చేస్తుంటివా నువ్వు. కాకి. చెప్పు. కాకి. కాకి రాంగ్ ఆన్సర్ -10 points. నల్ల పిట్ట. నల్ల నల్ల నల్ల? కాకి. నల్ల కాకి. నీకు -10 ప్రియాంక. నువ్వే చెప్పావు ఇప్పుడు. నల్ల పిట్ట. నల్ల చెప్పు ఏంటో మింగేస్తావు ఎందుకు. నువ్వు ఇలా వేసి టకటక దబ్బన సూదేసి కుట్టేయాలి తెలుసా నీ నోరు. చెప్పు నువ్వు ఆన్సర్ చెప్పు ఇప్పుడు. ఒక్క నిమిషాలు లేవలే కానీ ఆన్సర్ చెప్తారుగా. లేదా -10 అవుతుంది. నల్ల పిట్ట. నల్ల ఏంటి నల్ల చెప్పు త్వరగా. ఓకే -10 points. పిచ్చి కింద నల్ల చూస్తున్నావు తెలుసా నువ్వు. అటు ఇటు ఇటు అటు అటు
చేయొచ్చు అది. అది ఎలా చేస్తుందో చేసి నువ్వు చెయ్యి చూపించు. నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి. చెప్పు ఏంటి? నల్ల పిల్లి. తీసుకో 40 పాయింట్స్. నల్ల పిల్లి 60 పాయింట్స్. ఏ నీకు మ్యాచింగ్ వచ్చింది చూసావా? నల్ల పిల్లి నల్లవని. అవును. అవును కానీ ఒక్కదాన్ని ఉన్నావు ఆడేది. దా వచ్చి ఏంటో ఇవాళ. తోకమూతి. తోకమూతి రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. ధారిణి మూత. నువ్వు సరిగ్గా అది ఎలా ఉంటుంది అలా కూర్చో. మనం సవారీకి వెళ్దాం పద. అలా పద. ఇంకా మీకు గుర్తు రాకపోతే నేనేం చేయలేను. గుర్రం. అయ్యి బాబోయ్, గుర్రమా? గుర్రం ఆ హైట్ లో ఉంటుందా? కుక్క మూతి. ఒక -10 40 పాయింట్లు. కుక్క మూతి రైట్ ఆన్సర్. నీకు 60. ఇవాళ ఏంటి కుక్కలు పిల్లులు ఇంకోటి ఏంటి ఏదో వచ్చింది అరటి చొక్క. అరటి తొక్క. సో అన్ని రకరకాలుగా వచ్చాయి. బాగా ఆడారు అందరూ. హైయెస్ట్ ఎవరికి వచ్చిందో చూసేద్దాం ఈ రౌండ్ లో. ఒకసారి స్కోర్లు చూద్దాము. 120 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది ప్రియాంక. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే ట్రావెలింగ్ సూట్ కేస్ తీసుకో. నెక్స్ట్ 80 నువ్వే ఉన్నావు, చెప్పు నీకేం కావాలి నందిని? పాప్కార్న్ మేకర్. ఓకే. మౌనిక నువ్వు ఏదన్నా గిఫ్ట్ తీసుకో అక్కడ ఉన్న వాటిలో. ఫ్లాస్కా తీసుకో. దారుణి నీకే గిఫ్ట్ కావాలి చెప్పు. కాఫీ ఫ్లాస్క్. కెటిల్. ఓకే. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఆడపడుచులు. మరి లాస్ట్ రౌండ్ ఆటల్లోకి వెళ్ళిపోదాము. బట్ ఆటలు ఆడుకునే ముందు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ట్రైన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెరాలి డబల్ ఆర్స్ మినపగుళ్ళలో టేక్ ఎ బ్రేక్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పరదాలి తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మీరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణ గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. లాస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయే ముందు మీ స్కోర్లు చూద్దాం. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఉన్నాయో ఒక్కొక్కళ్ళ దగ్గర. సో ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్స్ అటు ఇటు తారుమారయ్యి ఫైనల్ గా ఒకళ్ళు విజయలక్ష్మి అవుతారు. మరి వాళ్ళెవరో తెలియాలంటే స్టార్ట్ చేసేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4. సో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ గేమ్ మీరు ఆడతారు. లక్ష్మిలో చూసేద్దాం ఇవాళ ఏం వెరైటీ గేమ్లు రాబోతున్నాయి ఈ రౌండ్ లో. గేమ్ నెంబర్ 1 ఏంటి? గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? దారిణి వచ్చే. తొలి తొలిగా తొలకరిగా దూసెను ముందుకు తొందరలు కలివిడిగా. దారిణి గేమ్ ఏంటంటే నువ్వు ఈ పైప్ తో దీన్ని పికప్ చేయాలి బాల్ ని. నువ్వు గట్టిగా ఇక్కడ నుంచి గాలి లాగేవంటే ఆ ప్రెషర్ కి వాక్యూమ్ కి అది అతుక్కుపోతుంది బాల్. ఆ బాల్ ని తీసుకొచ్చి ఇక్కడ వదలాలి. మళ్ళీ గాలిని వదిలేస్తే ఆ బాల్ ఇక్కడ ఉంటుంది.
అలా నువ్వు మొత్తం 1 2 3 4 5 ఎనీ 5 అటు గాని ఇటు గాని నీ ఇష్టం. ఇది నీ టాస్క్. బెట్టింగ్ ఎంత చెప్పు. 100. సో 100 సరే మరి 60 seconds లో 300 పాయింట్స్ పోగొట్టుకోకుండా తెచ్చుకో. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతే. మనీ ఫాస్ట్ ఇంకా 30 seconds. ఇంకా 2. ఇంకొక 2. తొందరగా అటు పక్క పెట్టు, దగ్గరలో ఉన్నాయి కదా. ఇటు పెట్టు. ఇంకొకటి మనీ తొందరగా ఇటు మనీ. అమ్మా సూపర్ మచ్చి సూపర్ మచ్చి. అసలే బక్క ప్రాణి, ఊపిరి బిగబడతావో లేదో అనుకున్నా, కానీ బాగా ఆడావు. చాలా గట్టిస్తాను. అంతేనా? మొత్తానికి బెట్ చేసిన పాయింట్స్ అన్ని వచ్చేసాయి దీనికి. 200. కంగ్రాట్స్. అండ్ అలాగే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్. నెంబర్ 2 ఎవరికి వచ్చింది ఇందాక స్లిప్స్ లో? ప్రియాంక. వచ్చే ప్రియాంక. పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక. ప్రియాంక, గేమ్ ఏంటంటే నీకు హెల్మెట్ పెట్టేస్తాను. నువ్వు ఈ 2 సూదులతోటి ఇక్కడ ఉన్న బెలూన్స్ పగలగొట్టాలి. చేతితో టచ్ చేయకూడదు, కాలుతో టచ్ చేయకూడదు. కేవలం బుర్ర కిందకి ఉంచి కొంచెం నడుము ఉంచి ఆడాల్సిన గేమ్ ఇది. ఓకే, మొత్తం 10 బెలూన్స్ నువ్వు పగలగొట్టాలి. 10. సో బెట్టింగ్ చెప్పు. ధారణి మీద 200. ఓకే, మౌనిక మీద 100, ధరణి మీద 200 పెడదాం అనుకున్నావు. 60 seconds వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో జాగ్రత్త. ఏ చేత్తో పట్టుకోకూడదు. సూదితో బెలూన్ కూడా పగలగొట్టలేకపోతే ఇంకెందుకు చెప్పు నువ్వు. ఓన్లీ 10 seconds ఉన్నాయి. అయిపోయింది టైం. ఓ దేవత, నువ్వే తెలుసా అసలు. పట్టుకో. పాయింట్స్ మాత్రం ఇచ్చేసావు చక్కగా, 200 పాయింట్లు. మరి చూసేద్దాము నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు? నందినియా, మౌనికానా? మౌనిక వచ్చి. మౌనిక, గేమ్ ఏంటంటే ఇక్కడ నించుంటావు, ఇవి ఉన్నాయి కదా, ప్రతి ప్లేట్ లోను ఒకటొకటి పడేలాగా విసురుతావు. ప్రతి ప్లేట్ లోను పడాలి. మొత్తం 8 ఉన్నాయి. 8 ప్లేట్ లోను నాకు 8 ఉండాలి. ఇవి ఒక్కొక్కటి. ఓకే, 60 seconds టైం లిమిట్. చెప్పు ఇప్పుడు బెట్టింగ్ ఎంత? 200 నందిని పైన. 200 నందినియా, 100 ధారణి. ఓకే సరే, 200 నందిని అండ్ 100 ధారణి. వచ్చేసి నీ పొజిషన్ కి. గేమ్ ఆడబోయే ముందు ఒక జోక్ అడుగుతా. జోక్ అడుగుతావా? జోక్ చెప్పాలి కదా. అడుగుతాను నిన్ను. సరే అడుగు. చీమలన్నీ బస్సులో వెళ్తున్నాయి. అయితే చీమలన్నీ టికెట్ తీసుకున్నాయి, ఒక చీమ మాత్రం టికెట్ తీసుకోలే. ఎందుకు? ఆ చీమ డ్రైవర్ ఏమో, కండక్టర్ ఏమో కాదా? కాదు. ఎప్పుడెప్పుడు టికెట్ తీసుకోరు? నువ్వు కాలేజ్కి బస్సులోనే వెళ్ళేదా? నేను సైకిల్ మీద వెళ్ళేదాన్ని కాలేజ్. వెళ్తే వెళ్తున్నా. చచ్చిపోయిందా చీమ? కాదు.
కాదా చెప్పు మరి నువ్వే ఆన్సర్. చీమకి బస్ పాస్ ఉంది కాబట్టి తీసుకోలేదు. బాగుంది బాగుంది చీమ జోక్. సరే ఇటు వచ్చేదా. రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓన్లీ 10 సెకండ్స్ ఉన్నాయి. టైమ్ అప్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు చాలా బాగా ఆడావు. అన్నిట్లోనూ పడ్డాయి తెలుసా వేసిన ప్రతిదీ, అది వేరే పడిపోతుంది. కానీ బయటకు వెళ్ళిపోయాయి. సో నువ్వు గేమ్ టాస్క్ అయితే ఓడిపోయావు. ఇప్పుడు 200 పాయింట్స్ నందినికి యాడ్ అయ్యాయి, 100 పాయింట్స్ దారునికి యాడ్ అయ్యాయి. ఓకే ఒక్క లాస్ట్ గేమ్ డిసైడింగ్ గేమ్ లో ఉన్నాము. మరి ఈ గేమ్ ఆడేస్తుంది నందిని. నందిని వచ్చి. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి. నందిని ఇప్పుడు ఆ డై పైన 8 నెంబర్ ఉంది కదా, సో నువ్వు దాన్ని తిప్పుకుంటూ 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 ఆ మార్క్ దాటి తీసుకెళ్ళాలి. మొత్తం డై అంతా కూడా ఆ మార్క్ బయట ఉండాలి. ఓకేనా? నాకు దాని పైన నెంబర్ 10 కనిపించాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. బెట్టింగ్ చెప్పు. 440 ఉంది. మీ ఇద్దరికి ఆబ్వియస్లీ టై పడింది. సో ఎంత పెడతావు చెప్పు. 440 అని ధారణి. సరే 60 సెకండ్స్ టైమర్ ప్లీజ్. సో టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వచ్చేసిందా? ఓకే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Congrats. లాస్ట్ వరకు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు, సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఫైనల్లీ ఇంటికి మాత్రం గిఫ్ట్ తీసుకెళ్తున్నారు. 880 పాయింట్స్ నువ్వు విజయలక్ష్మి అయిపోయావు. చెప్పు నీకేం కావాలి? అష్టలక్ష్మి కలసమా ఫ్రిడ్జా? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్. అది నీదే. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. ఓకే నందిని ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పితే నెక్స్ట్ బోనస్ రౌండ్ కూడా ఆడేసేయచ్చు. ఓకే తిప్పేసే. లాఫింగ్ బుద్ధ. సో మాక్సిమం మనకి ఎక్కువ లాఫింగ్ బుద్ధానే వచ్చింది కాబట్టి మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. సో విజయలక్ష్మి టైటిల్ తో మాత్రం ఇంటికి వెళ్తున్నాం. అండ్ అలాగే అష్టలక్ష్మి కలసం కూడా నీదే. కంగ్రాట్స్. అందరం గిఫ్ట్ తీసుకుందాం రండి. నేను ఒక జోక్ అడుగుతాను. మళ్ళీ అడుగు. చీమలన్నీ ఎడారిలో నువ్వు అన్ని చీమలే అడుగుతావేంటి? మీకు చీమల మంది లేదా? అదైతే నువ్వు చిన్న చీమ గురించి అయితే బాగా చెప్పగలుగుతావు. సరే అడుగు అడుగు. చీమలన్నీ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. అన్ని చీమలు చెప్పులు వేసుకున్నాయి, ఒక చీమ మాత్రం చెప్పులు వేసుకోలేదు. ఎందుకు? ఆ ఒక్క చీమ ఎవరితో కానీ చాలా తేడాగా ఉంది. ఇందాక నుంచి అన్ని పిచ్చి పిచ్చి పళ్ళు వేస్తున్నారు. సోది చీమ. ఓకే ఎందుకు వేసుకోలేదు చీమ చెప్పులు? షూ వేసుకుందా? నువ్వే చెప్పాలి, జీనియస్ కదా నువ్వు. సరే ఆగు, నీకు గిఫ్ట్ ఇచ్చాక చెప్తాను. ఆగు ఆన్సర్. సో ఇవాళ విజయలక్ష్మికి ఇచ్చేద్దాము. తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం తీసేసుకో. అలాగే మా షో తరఫు నుంచి లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ కూడా మీ అందరికి.
నలుగురికి ఇప్పటివరకు ఇచ్చిన గిఫ్ట్స్ తో పాటు పెప్స్ మ్యాట్రెస్ వారి నుంచి పెప్స్ పిల్లో లివ్ లాంగ్ లైఫ్ ఇన్ pepsindia.com లో తీసుకో. లక్ష్మిలో ఇవాళ ఎపిసోడ్ లో గిఫ్ట్లన్నీ ఇచ్చేసాము. ఇంతకీ ఆన్సర్ ఏంటో నాకు తెలియలేదబ్బా. ఆ చీమ ఎందుకు వేసుకోలేదు చెప్పులు? ఎందుకంటే అది అయ్యప్ప మాల వేసుకుంది కాబట్టి. అయ్యా వాట్ ఏ క్రేజీ పీపుల్. మామూలుగా లేవు అసలు వీళ్ళ థాట్స్. ఇలాంటి క్రిమినల్ థాట్స్ చూస్తే భయం వేస్తూ ఉంటుంది. చీమ అయ్యప్ప మాల వేసుకుంది కాబట్టి చీమ చెప్పులు వేసుకోలేదంటే ఎడారిలో స్వామి శరణం అయ్యప్ప. అలా లక్ష్ములు ఈ లక్ష్ముల్ని ఇంత దాకా హ్యాండిల్ చేసి మొత్తాన్ని గిఫ్ట్లు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, బాయ్.